ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఫాదర్ డేవిడ్ జన్మదిన దీవెనలు, ఆరోగ్యం, సేవలు, ప్రభు సంరక్షణ, కాపుదల కొరకు సమర్పించేవారు ముత్తంగి కేంద్ర బృందం. నిన్నటి రోజు జన్మదినం కొనియాడిన చరణ్ జన్మదిన దీవెనలు, మంచి ఆరోగ్యం, దేవుని కృప కొరకు. మార్కు ఫాతిమా సురక్షిత ప్రయాణంలో దేవుని కాపుదల, గమ్యస్థానమునకు సురక్షితంగా చేరినట్లుగా. ముత్తంగిలో పలు సేవలు చేస్తూ ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ డేవిడ్ గారిని దీవించాలని, మంచి ఆరోగ్యం, స్వస్థత దయచేయమని, రాబో రోజులలో ఇంకా ఎన్నో సేవలు చేయటానికి ప్రభు శక్తిని, కృపను దయచేయాలని, అభిషేకముతో నింపాలని పూజను సమర్పించేవారు ముత్తంగిలో ఉన్నటువంటి అడరేషన్ చాపల్ సిస్టర్స్. ఫాదర్ డేవిడ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను అందరినీ దీవించమని, ముఖ్యంగా వారి కుమారుడు ప్రభు సేవలో ఉండగా దేవుడు వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చమని, ముఖ్యంగా వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, తోడుగా ఉండాలని, ఎల్లప్పుడూ వారి కుటుంబంపై దేవుని కృపతో నింపాలని పూజ. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, రవీంద్ర చేయి వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఎన్ వీరభద్రరావు తలలోని క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, సావిత్రి మంచి ఆరోగ్యం, మీనా వర్షిత, పృథ్వీ సాయి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు, ప్రభాకర్ సరళ కుటుంబం కృతజ్ఞతగా, నేతను మంచి ఆరోగ్యం, ప్రభు దీవెనల కొరకు, ఎం శౌర్యులు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి తలంపు ప్రకారం తోమాస్ రెడ్డి రెజినమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరిట పూజ. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కిన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. మాదాని విన్సెంట్ జ్యోతి కుటుంబంలో మరణించిన పామిశెట్టి మార్తమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఒక వ్యక్తి భూమి మంచి రేటుకు అమ్ముడుపోవాలని, ఒక వ్యక్తి వ్యాపారంలో అభివృద్ధి, ఒక వ్యక్తి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, బి సుధారాణి మంచి ఆరోగ్యం, స్వస్థత, దీవెనల కొరకు. ముత్తంగిలో అమ్మమ్మ నాయనమ్మల పండుగ జరుపుకొనుచుండగా వారు వచ్చి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, వారిని దీవించాలని, ముత్తంగి కేంద్రానికి వచ్చి దేవుని కృప, అభిషేకంతో, వరాలతో నింపబడి ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని పూజ. సిస్టర్ ఇగ్నేషియా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబం, అల్లమ్మరెడ్డి, లూర్ద్ మేరీ, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, వోగ్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి, మేకప్ ఈవెంట్స్ వచ్చినట్లుగా, స్వంత గృహం విషయంలో ప్రభు చిత్తం నెరవేరినట్లుగా, కుటుంబ బంధకాల నుండి విడిపింపబడాలని, స్వస్థత, ఆరోగ్యం కొరకు, తోమాసు రానమ్మ మంచి ఆరోగ్యం కొరకు దేవుడు తోడుగా ఉండాలని, ఎడ్విన్ చేయుచున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు, మాణిక్యరావు పద్మ కుటుంబం కృతజ్ఞతగా, దివ్య దీపక్ చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు, ఆర్థిక సహాయం, నూతన నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, రాణి కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా, వారి కుమారుడు సతీష్కు బిజినెస్లో తోడుగా ఉండునట్లుగా, మరే తల్లి తోడుగా ఉండునట్లుగా, గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా, ఉజ్వల, సాత్విక మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాతిమా మేరీ, హృత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా, ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, అమరనాథ్ కుటుంబం వంశం శుద్ధీకరింపబడినట్లుగా, దాసరి సుజాతకి డిగ్రీ లెక్చరర్ జాబ్ కొరకు, దివ్యకి ఎంబీబీఎస్, అమృతకర్ కోటి రత్నకుమారి మంచి ఆరోగ్యం కొరకు, ఆదూరు శిరీష ప్రారంభించిన వ్యాపారంలో అభివృద్ధి, దేవుని దీవెనలు, నీహాల్, రోహన్, ప్రేరణ, కియాన్ బాణి మంచి ఆరోగ్యం కొరకు, దేవరకొండ నాగయ్య రాశిలకు సంతాన వరం కొరకు సమర్పించేవారు ఫాదర్ ప్రతాప్. ఈ విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం.
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించును వారిని ఐక్యపరుచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును చేయుచున్నాడు. పితా పుత్ర పవిత్ర నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో మరి యొక్క ఆదివారం రోజులోకి మనము ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు మనం అందరము కూడా సామాన్య కాలంలో 17వ ఆదివారములోకి ప్రవేశిండగా పట్టణములు మనకు ఒక గొప్ప కార్యం మనల్ని గుర్తు చేస్తున్నారు. ప్రార్థన అనే అంశం మీదే మనము ఈరోజు ధ్యానించిపోతున్నాం. అది యేసు ప్రభు మనకు నేర్పించిన ఒక గొప్ప ప్రార్థన, పరలోకం అని పిలువబడిన ఒక ప్రార్థన మనకందరికీ ఈరోజు సువిశేష భాగం ద్వారా మనకందరికీ నేర్పిస్తున్నారు. ఈరోజు మొదటి పఠనము ఆది కాండము నుంచి మనము చదువుతున్నాము. ప్రియులారా, సోదమ గొమొర అని యొక్క పట్టణములు యేసు ప్రభు నాశనం చేయబోతున్న సమయములు అబ్రాహము దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వారిలో కనీసం 50 మంది లేదా 45, 40, 30, 20 మంది, చివరికి అది 5 అయి మారింది. నీతిమంతులుండే మీరు వారిని నాశనం చేస్తారా, ఆ పట్టణాన్ని నాశనం చేస్తారని చెప్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, కనీసం అక్కడ మీరు చెప్పినట్లు కొంతమంది నీతిమంతులు ఉండే వారిని క్షమిస్తాను అని చెప్తున్నారు. కానీ వాస్తవం మనకందరికీ తెలుసు, ఆ పట్టణము ఏమవుతుంది, ఆ పట్టణానికి ఏం జరిగింది అని మనము పట్టణము చదువుతున్నప్పుడు మనకు బాగా తెలుసు. బ్రహ్మడి సహోదరి సహోదరరా, ఈరోజు 2వ పట్టణ పండిత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలు మనమందరము జ్ఞానస్నానంతో ఒక క్రొత్త జీవితం మనం ఆరంభించామని పౌలు గారు కొలస్సీ సంఘానికి మాత్రం కాదు మనతో కూడా చెప్తున్నారు. జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా క్రీస్తులో మనము జీవిస్తున్నాము. క్రీస్తులో జీవించడం అంటే మనం పాపాంతరమైనటువంటి జీవితం వదిలేసి ఆ పాపములకు దేవుడు క్షమాపణమిచ్చి ఒక యేసుతో కలిసి జీవించడమే జ్ఞానస్నానములో జీవించడం అని ఒక అర్థం. ఈరోజు ఒక గొప్ప సువిశేష పఠనం దేవుడు మనకు తెలియబరుస్తున్నాడు.
శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని కూడా ప్రార్థన ఎలా చేయాలి అని నేర్పించండి ప్రభువా అని చెప్తున్నప్పుడు సంతోషంగా వారికి ఒక గొప్ప ప్రార్థన, పరలోకం అని పిలువబడే ఒక గొప్ప ప్రార్థన నేర్పిస్తున్న భాగాన్ని మనము చూస్తున్నాము. ఇక్కడ మనము గమనించబడిన విషయం ఏమిటండి ప్రేమనుడి సహోదరి సహోదర, దేవునికి మానవ జాతులకు ఉన్నటువంటి ఒక సంబంధాన్ని యేసు ప్రభు తీసుకొని వస్తున్నాం. మానవులు ఎందుకు పిలిచారు, దేని కొరకు పిలువబడ్డారు, దాని యొక్క ఈ యొక్క ప్రార్థనలు సారాంశం మనం విన్నబోతున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా ఈ పూజల మధ్యలో ఆ ప్రభుని మనము అడుగుదాం. ప్రభువా, మీరు ఆ శిష్యులకు నేర్పించిన ఆ యొక్క గొప్ప ప్రార్థన నాకు తెలుసు ప్రభువా, ఎలా ప్రార్థించాలి నాకు తెలియదు ప్రభువా అనేటువంటి పరిస్థితులు ప్రభువా నాకు ప్రార్థన చేపించండి అని మనము ప్రార్థించుదాం. ఒకసారి గణగల మూర్తికొని చేతులండి జోడించి ఆ ప్రభు వైపు తిరుగుదాం. ఎప్పుడైతే మన పాపం వలన మనం దేవుని నుంచి దూరమై వెళ్ళిపోయారో అటువంటి సందర్భంలో గుర్తు చేసుకొని ప్రభువుని క్షమాపణ అడుగుదాం. అదేవిధంగా యేసు ప్రభుని సమయం ఇవ్వకుండా, ప్రార్థన చేయడంలో సమయం కేటాయించకుండా మన ఇష్టానుసారంగా జీవించిన ఆ బాహ్యమలో ఉన్నటువంటి సందర్భాలను బట్టి యేసు ప్రభుని క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. అందరూ కలిసి ఆ దేవాది దేవుని త్రిదేక దేవుని మహిమ పరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదేక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు మనవి ఆలకింపము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొను వారిని సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచు స్థిరత్వము గాని, పవిత్రము గాని,
దేనికిని ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీదే కుమరిప్పుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గదించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనొచ్చు. శాశ్వతముగా నిలచ్చు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనట్లు కరుణింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకుము, ఇంకొక మనవి. మొదటి పఠనము ఆదికాండము అధ్యాయం 18 పరిశుద్ధ వచనంలో 20వ వచనం నుండి 32వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము అధ్యాయం 18 పరిశుద్ధ వచనంలో 20వ వచనం నుండి 32వ వచనం వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపం పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనను మనవి నా చెవిని బడినది. నేను నిజము తెలుసుకొన తలచితిని అని చెప్పాను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతం నాశనం చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనం చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరియాగువాడు ధర్మంను ఆచరింపవలదా అని అనిను. అంతటా దేవుడు సొదొమ నగరంలో 70 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగుని మట్టి మనిషిని అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువగా అగుటచే సమస్త నగరంను వాళ్ళు కాడు చేయుదురా అనెను. 45 నేను దానిని నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము, ఇంకొక మనవి. 30 మంది మాత్రమే ఉండినరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకను మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగాను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనం చేయను అనెను. తరువాత
అబ్రహాము, ప్రభు తాము కోపపడకుండా ఇంకొక్కసారి మాత్రం మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనం చేయను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుండి 14 వరకు వచనములు. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానం నందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉండిరి. కానీ దేవుడిప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణము నిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించెను. పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగునగాను మనకు నిర్దమునుగాను ఉండిన పాత్రమును అయిన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 11వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. Gospel according to St. Luke, chapter 11, verses 1 to 13. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థించిన యుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమిప్పుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పును. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకున్నాడు, మిత్రువా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒక్కడు ప్రయాణమైపోవచ్చును, నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయును లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలును అని సమాధానము ఇచ్చెనను కొనడు. నేను మీతో చెప్పుచున్నది ఏమనా, అతడు మిత్రుడై ఉండిన లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అదిని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదుకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును, అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చటం మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చును ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కుటుంబములు ఒక చిన్న పాప తన గదిలో కూర్చొని టీచర్ గారు చెప్పినట్లు ఒక ఏబిసిడి మీరు బైహార్ట్ చేసి రేపటి దినం రావాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా గట్టిగా ABCDEFG అట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది పక్కన గదిలో ఒక తాత ఇది వింటున్నారు. తాత ఇది ఏంటిది అట్లా సౌండ్ వస్తుంది, సరిగా వినపడలేదు, నా మనవరాలు ఏం చేస్తున్నారని చూడడానికి ఆ గదిలో వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఏదో ఒకటి చదువుతున్నారు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసి వాళ్ళతో అడిగిన, అమ్మ మీరు ఏం చేస్తున్నారు? తాత మీకు తెలియదా నేను చదువుతున్నానని, నేను ఏబిసిడి చదువుతున్నానని మీకు తెలియదా?
అప్పుడు తాతగారు అంటున్నారంటే, మీరు క్రమం తప్ప మీరు చదువుతుంది కొన్ని ఆ ఆల్ఫాబెట్ మీరు అసలు మీరు పలకట్లేదు, ప్రాక్టీస్ చేయలేదు, మీరు మిస్ అవుతుంది, కొన్ని ఆల్ఫాబెట్ మీకు మిస్ అవుతుంది అని చెప్పినప్పుడు ఆ చిన్న పాప ఏం సమాధానం ఇచ్చారండి, ఏ ఆన్సర్ ఇచ్చారండి? నాకు అంత తెలుసు, నాకు తెలిసింది నేను ప్రాక్టీస్ చేస్తున్నా, మిగిలిని దేవుడు చూస్తున్నారు, మిగిలిని దేవుడు సరి చేస్తారు. తప్పుండే దేవునికి తెలుసు, నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమించి దేవుడు నన్ను సరి చేస్తారు అని మిగిలిన నేను దేవునికి ఇచ్చేసిన అని చెప్తున్నారు ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితములు కూడా ఎన్నోసార్లు మనము ప్రార్థన చేస్తున్నాము, మనకు తెలిసినట్లు మనం ప్రార్థన చేస్తాము. కానీ కొంతమంది అనుకుంటున్నాం, మంచి ప్రార్థన చేస్తే మాత్రమే దేవుడు నాకు జవాబిస్తారు, సమాధానం ఇస్తారు అని యొక్క ఆలోచనతో వారు ప్రార్థన చేస్తారు. అది కాదు. మీకు ఎంత తెలుసో, మీరు ఎలా ప్రార్థన చేయడానికి మీకు తెలుసో అలాగ మీరు ప్రార్థన చేస్తే దేవునికి అన్నిటి తెలుసు. చూడండి, ప్రార్థన చేయడానికి పెదవులు అవసరం లేదు, ప్రార్థన చేయడానికి కన్నులు అవసరం లేదు, ప్రార్థన చేయడానికి మంచి హృదయం అంటే మాత్రం చాలు. అది దేవుడు చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనకు ఒక గొప్ప ప్రార్థన ఎలా చేయాలి అని నేర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకం అనే జపం. ప్రియులారా, యాక్చువల్లీ చెప్పాలండి, యేసు ప్రభు తన శిష్యుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు నా యొక్క శిష్యులు, నేను ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, ఏదొకటి కార్యం, ఏదో ఒకటి ఒక అద్భుతాలు చేయడము, అది లేకపోతే బోధనలు ప్రకటించడానికి ముందు కొండపైన కానీ తెల్లారి జామున లేచి యేసు ప్రభు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నారు. మనము చదువుతున్నాము. చాలాసార్లు సువిశేష భాగం మనం చదువుతున్నప్పుడు కొన్ని భాగాలు యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుతున్నాము. యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వరకు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనీసం నా శిష్యులు ఒక్కరు వచ్చి నాతో అడగాలి, ప్రభువా ఎలా ప్రార్థన మీరు ఎలా ప్రార్థన చేస్తున్నది అడగాలి. దానికోసం ప్రియులారా, మీకు ముందు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. అది మనం తెలియదు మనకు. మీ నోరు మోసుకొని మీరు ఒక గదిలో కూర్చొని మీకు ఎవరి నా దారి చూపు అన్నీ అయి కోల్పోయింది అని చెప్పి దేవుని వైపు తిరగకుండా మీ యొక్క ఆలోచన మీదే మీరు పడిపోతే, మీ ఆలోచన మీద ఆధారపడి మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని సహాయిస్తారా? ఏం చేయాలి? వచనం పలుకుతుంది, ఎంతో గొప్ప వచనం, అది చివరి వచనం అమ్మ 13. ఈరోజు మనం చదివాము. ఒక్కసారి మనం చదువుదాం. అది 10వ వచనం చదివండి అమ్మ. 11వ అధ్యాయము 10వ వచనం. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. చూడండి సహోదరి సహోదరులారా, మీరు అక్కడ ఉండిపోతే, మీ జీవితములు ఇక్కడ ఉండిపోతే మీరు ఏం చేద్దాం? చాలా కష్టం. మీరు అడగలేకపోతే యేసుప్రభు మీకు సమాధానం ఇస్తారా? మీ అడుగుతున్న ప్రశ్నానికి యేసుప్రభు సమాధానం ఇస్తారా? చూడండి సహోదరి సహోదరులు, ఎన్నోసార్లు మనము ఆగిపోతున్నాం. యేసుప్రభు నాకు సమాధానం ఇవ్వలేదు, నేను అడిగాను కనీసం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించాలి, యేసుప్రభు ఎందుకు సమయం తీసుకున్నా? మీ జీవితములు సరి అయిన కార్యములు జరగాలి. యేసుప్రభుని దేవుని యొక్క చిత్తం మీరు జరగాలి. దానికి సమయం పడుతుంది. బెనవంటి సహోదరి సహోదరులు, ఇంకా చెప్పాలండి బెనవంటి సహోదరి సహోదరులారా, ఆ చివరి వచనం చదవండి. 13వ వచనం చదవండి ఒకసారి. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా.
పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. చూడండి, అది మనం ఏం చేయాలి? అడిగితే మాత్రం చాలు. దేవుడు ఉన్నారు అని విశ్వసించి, ప్రభువా నా ఇటువంటి పరిస్థితులు ఉన్నాను ప్రభువా, నేను విశ్వాసముతో నేను అడుగుతున్నాను, నీ నామములు నేను అడుగుతున్నాను అని చెప్తే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబిస్తారు. అది వాస్తవమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటిగా మనము నేర్చుకునే ప్రార్థన అనే ఒక అంశం మీద మనం ధ్యానించబోతున్నప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రార్థన చేసి నేర్పిస్తున్నారని మొట్టమొదటిగా మనం నేర్పించాల్సిన కార్యం అండి, యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనల్ని ప్రార్థన నేర్పించడంలో యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే ఆయన మీకు ప్రార్థన నేర్పిస్తారా? నేర్పించరు. అందువలన ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. అది మొట్టమొదటి కార్యం మీ మనసులోకి తీసుకుంటూ రావాలి. ఇంకా రెండవది ఏమిటండి, మన జీవితములో మనల్ని మేల్కొన్నది ఏంటిది? ప్రార్థన. నిద్ర లేచినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? కొంతమంది మొబైల్ చూస్తారు, కొంతమంది అమ్మని నాన్నని తిడతారు, ఇంకా కొంచెం టైం నాకు ఇవ్వండి, నేను ఇంకా నిద్రించాలి, నేను టైర్డ్ అయింది అని చెప్తారు. కొంతమంది ఆత్మ ప్రేరణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఉదయాన్నే లేచి ప్రార్థనతో తన యొక్క జీవితం మొదలు పెడతారు. మనం ఏ కేటగిరీలో పెడుతున్న వాళ్ళని మీరు ఊహించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే దేవుడు చెందినది మేల్కువ ఉండండి. ఇది నిద్ర నుండి లేవడం కాదు ఇక్కడ చెప్తున్నది. మన జీవితంలో ఉన్నటువంటి యొక్క ఆ సమస్యలు వస్తున్నప్పుడు, చీకటి నిండిన జీవితములు, మనం నిద్రపోతున్న జీవితములు, సొమ్మరిధనం నిండిన జీవితములు, స్వార్థం కలిగిన జీవితములు మనకు మనల్ని మేల్కుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని యొక్క చెప్పడానికి కారణమైనటువంటి యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుతో మాట్లాడడమే మన ప్రార్థన. అలాగా యేసు ప్రభునితో మనము మాట్లాడుతున్నప్పుడు ప్రేమటి సహోదరి సహోదరులారా, ఆ వెలుగైన యేసుక్రీస్తు మీ చీకటి నిండిన జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆ వెలుగైన యేసు ప్రభు చీకటి నిండిన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీ అంధకారాన్ని, ఆ చీకటి శక్తులని యేసు ప్రభు తొలగించి మీకు ఒక నూతనమైనటువంటి జీవితం సమకూరుస్తారు దేవుడు. ఆమేన్. చూడండి సహోదరి సహోదరులు, ఇదే మమ్మల్ని అందరిని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే మనల్ని మేల్కొల్పినది ప్రార్థన ద్వారానే అని మనము చూసుకోవాలి ఈరోజు. మూడవది ఏమిటంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్న పరస్పర సంబంధమే ప్రార్థన. కదా, దేవునికి మానవులు మధ్యలో ఉన్నటువంటి పరస్పర సంబంధం, దానిని సంబంధం కలిగింది ఎవరు? ప్రార్థన. ప్రార్థన ద్వారా మాత్రమే మనకు జీవించగలుగుతారు. చూడండి సహోదరి సహోదరులారా, శిష్యులు గమనించారు చాలాసార్లు యేసు ప్రభు ప్రార్థన చేయడం శిష్యులు గమనించారు. తర్వాత ఒక్కరికి మాత్రం ఇట్లా వచ్చింది, నేను కూడా ఈయనలాగా ప్రార్థన చేయాలి అని. నేను ఒక మాట చెప్తాను మీకు. నా జీవితంలో ప్రేమనుడి సహోదరి సోదరుల, చిన్నప్పుడు అమ్మవాళ్ళు జపం చెప్తున్నప్పుడు పరలోక జపము, మంగళవారం జపం చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ ఉంటుంది. నన్ను ఫోర్స్ఫుల్గా నేర్పించలేదు. ఒక సమయం ఒక జపమాల చెప్తున్నప్పుడు నేను కూడా ఆ జపమాలలో పాల్గొని నేర్పించాలి. ఒక ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ క్లాస్ అనుకుంటున్నాను నేను. అమ్మ నాకు ఈ యొక్క ప్రార్థన నేర్పించావా అని చెప్పినప్పుడు అమ్మ మొదటిసారి నాకు ప్రార్థన నేర్పించినది. చూడండి సహోదరి సహోదర, శిష్యులు చూడండి, ఆ యేసు ప్రభు ప్రార్థించినది చూసి
వారు నన్ను కూడా నాదం నేర్పించావా అని చెప్తారు. ప్రియులారా, ఇది మీ జీవితంలో కూడా మీరు ఊహించండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క ఆ ప్రార్థన నిండిన జీవితం ఇతరులకు ఒక వెలుగులాగా మారాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యొక్క ఇతరులకు ఒక వెలుగులాగా మారాలి. దాని యొక్క అర్థం ఏమిటంటే, ఇతరులు మీ దగ్గరికి వచ్చి నన్ను కూడా మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, నన్ను కూడా నేర్పిస్తావా అని అడుగుతారు. ఒకరోజు ఆ రోజు దగ్గరికి వస్తున్నారని మీరు విశ్వసించండి సహోదరి సహోదరులారా. ఇంకా 4ది ఏమిటంటే, మీరు పరలోక ప్రార్థన మన మానవ జీవితంలో లోతులున్న చూడగలుగుతాడు. లోతులోకి మనం వెళుతున్నాం. నేను ఎందుకు చెప్పాలంటే, శిష్యులు అనుభవించారు యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయాలి. ఈరోజు మనకు యేసు ప్రభు సువిశేష పనుల ద్వారా నేర్పించినది పరలోక జపమే. ఈ పరలోక జపము మనము ఎన్నోసార్లు జపిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిని కలిసి మనం ప్రార్థన చేస్తున్నావా, లేక ఒట్టిగా అందరూ కూడా ప్రార్థన చేస్తూ నేను కూడా దారితో కలిసి ప్రార్థన చేస్తున్నావా? అడగండి మీ జీవితంలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దాని యొక్క అర్థం ఏమిటండి? ఆ అర్థం తెలుసుకొని మనం ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తారు అని మీరు విశ్వసించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 5వది ఏమిటి? మా అనుదిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి. ఒక మంచి యొక్క భాగం అనుదిన ఆహారం. మన అనుదిన ఆహారం ఏంటిది? అన్నం, పప్పు, సాంబారు, ఇంకా కొన్ని ఐటమ్స్ అదా అనుదిన ఆహారం. ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, అది కాదు యేసు ప్రభు. అనుదిన ఆహారం అండి, శాశ్వతమైనటువంటి ఆహారం అండి, నిత్య జీవనంలోకి మమ్మల్ని నడిపించిన ఆహారం అండి, ఆత్మీయ భోజనం. అది యేసు ప్రభుని యొక్క శరీరము, రక్తము. దానికోసం మీరు వెతకాలి. దానికి యేసు ప్రభుని యొక్క శరీరం. అందుకే మీరు అర్థం చేసుకోవాలి. అనుదినమైనటువంటి ఆహారం, ప్రతి పూజలలో పాల్గొని యేసు ప్రభుని యొక్క శరీర రక్తము నేను స్వీకరించాలి అని. సహోదరి సహోదరులారా, అంతేకాక 6వది దేవుని వైపు మనం ఓ క్షణం. సహోదరి సలు ఎలా యేసు ప్రభు ఎలా సంబోధన చేస్తున్నారు ప్రార్థనకి? తండ్రి అని చెప్పి ప్రార్థనకి సంబోధన చేస్తున్నారు. పరలోక మందున్న మా తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యూదా మతానికి చెందినవాడు. ఈ యూదా ఆచార ప్రకారం దేవుడు అంటే చాలా గంభీరమైనది, పరలోకములు కూర్చున్నవాడు, చాలా దేవునికి మనుషులు మధ్యలో చాలా దూరం ఉంటుంది అని యొక్క అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళే ఎవరు? ఒక సంకల్పం చెందిన వారే యూదా సముదాయం. యూదా ఆచార ప్రకారం ప్రభు అంటే ఒక గొప్పవాడు. కానీ యేసు తన యొక్క ప్రభువుని చూసింది ఎలా చూస్తున్నారు? ప్రభువుని తండ్రిలాగా చూస్తున్నారు. తండ్రి అనేక పదానికి అర్థం యేసు ఆచార ప్రకారం, యేసు బోధన ప్రకారం తండ్రి అనే పదానికి సృష్టికర్త అని నన్ను సృష్టించినవాడు తండ్రి అని పిలువతున్నప్పుడు అంత దూరం లేదు, దగ్గర ఉన్నాడు. ఆ పరలోకమైనటువంటి వారిని భూలోముకి ఎవరి ద్వారా తీసుకుంటూ వచ్చారు? యేసుక్రీస్తు ద్వారా తీసుకుంటూ వచ్చారు. సహోదరి సహోదరులారా, ఇంకా మనం చెప్పాలండి, పవిత్ర పరచును గాక అని ఒక పదం. ఏంటిది ఈ పవిత్ర పరచును పదం? మనం ఎందుకు ఎవరు పవిత్రపరచబడాలి? దేవుడు పవిత్రపరచబడాలి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు చూపించిన మహా అద్భుతములు ఇశ్రాయేలు సాక్షులు. అందువలన ఆ వారిలో దేవుడు చేసిన మేలులకు, అద్భుతాలకు దేవుని మహిమపరచాలి, దేవునికి వందనాలు అర్పించాలి. అది ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నది బాగానే మనము చూస్తున్నాం. అందుకే ఎవరు మహిమపడాలి? యేసు ప్రభు.
దేవుడు మహిమపడాలి. అందుకే పవిత్రపరచునుగాక అని చెప్తున్నది అర్థం. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. యేసుప్రభుని యొక్క తొలి ప్రకటనం అదే. యేసుప్రభు వచ్చినప్పుడు మొదటిసారి ఏం చెప్పారు? ఒకసారి మనం వచనం చదువుదామమ్మా. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాలం సంపూర్ణమైనది, ఆ, దేవుని రాజ్యం సమీపించినది. ఆ, హృదయ పరివర్తనం చెంది ఉమ్, సువార్తను విశ్వసింపుడు ఉమ్. అని దేవుని సువార్తను ప్రకటించెను. చూడండి సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు దాని కొరకే వచ్చినది. పరలోక రాజ్యం భూలోకములకి తీసుకుని రావడానికి. పరలోక రాజ్యం భూలోకి రావాలంటే మనం ఏం చేయాలి? హృదయ పరివర్తన పొందాలి, పాప రహితంగా మనము జీవించాలి. అదే దేవుడు కోరుకున్నది. అప్పుడు తండ్రి అయిన దేవుడిని మనకు చూడగలుగుతాము. ఇప్పుడు సహోదరి సహోదరులారా, అంతేగాక మనం మన తోటివారి వైపు ఓ క్షణం దేవాంగితుడైన శిష్యుడైలగు దేవునికి అంకితమైన తన ప్రయాణాన్ని ఆయన వైపును సాగించాడు. చూడండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరలోకమనే అని పిలువబడే ప్రార్థన ద్వారా దేవుడు ఏం మన నుంచి కోరుకున్నారండి? పరస్పరం బంధం కలిగి జీవించాలి. ఈ పరలోకం అనే యొక్క జపానికి 2 భాగములు ఉన్నాయి. మొదటి భాగములు దేవుడు మానవులు మధ్యలో ఉన్నటువంటి సంబంధం. 2వ భాగములోకి మనం ప్రవేశించినప్పుడు మన తోటివారి పట్ల మనకున్న సంబంధం. పునటి సహోదరి సహోదరులు, అది చాలా ముఖ్యమైనది. మనల్ని తప్పు చేసిన వారికి, మనల్ని మోసం చేసిన వారికి మనము వారిని క్షమిస్తున్నామా? వారి పట్ల ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? శాంతి కలిగి మనం పరస్పరం జీవిస్తున్నామా? ఆ ప్రభుని ఈ ప్రార్థన మనం చేయాలి. ఎవరైతే మిమ్మల్ని ద్రోహిస్తున్నారో, ఎవరైతే మీకు మోసనం చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు నేను నిన్ను క్షమిస్తున్నానని ఎప్పుడైనా చెప్తున్నావా? ఈరోజు దేవుడు అదే మిమ్మల్ని నుంచి కోరుకున్నది. నుండి సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని ప్రేమమయం చేసుకుందామా? ఆ ప్రేమనే మనం జీవితంగా చేసుకుంటున్నామా? ఈరోజు ఒక గొప్ప ప్రార్థన దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని యొక్క అర్థం ఏంటిది అని మన జీవితంలో నేర్చుకోవడం మొట్టమొదటిగా. అంతేకాక దేవుడు మనల్ని ప్రేమించిన కాబట్టి మనకు ఈ యొక్క గొప్ప ప్రార్థన నేర్పించారు. ప్రియులారా, ఈ ప్రార్థన మీరు మీ పెదవుల ద్వారా, మనస్సు ద్వారా ప్రార్థించినప్పుడు, జపించినప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏమిటండి? మీ జీవితంలోకి యేసు ప్రభుని యొక్క శక్తి కూడా రాబోతుంది అని మీరు విశ్వసించాలి. ఆ ప్రార్థనకి గొప్ప ఆయుస్సు ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరణ అవస్థలో ఉన్నటువంటి వారికి ఆ ప్రార్థన చెప్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి వారు పొందుతారు. అది ఎప్పుడు పొందుతారో తెలుసా? మీ ఆ ప్రార్థన ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని యేసుప్రభుని మీ జీవితంలో స్వీకరించి యేసుప్రభుని మీ జీవితంలోకి అనుభవించి ఆ ప్రార్థన జీవించినప్పుడు, లేదా ఒట్టిగా అందరూ ప్రార్థిస్తున్నాము, అందరూ ప్రార్థన దివ్య పూజలలో ప్రార్థిస్తున్నారు, అదేవిధంగా జపమాలలో ఆ ప్రార్థన ఉంటుంది, అదేవిధంగా మన ఇంటిలో వెళ్తున్నప్పుడు బ్లెస్సింగ్ వెళ్తున్నప్పుడు అటు ఇటు ఈ ప్రార్థన ఉంటుంది, అందరూ చెప్తున్నారు, నేను కూడా వానిలో భాగస్థులం ఆగుతున్నాము. అది కాదు యేసుప్రభు ఈ రోజు నీకు చెప్తున్నది. యేసుప్రభు ఈ రోజు నీకు దాన్ని అర్థం చేసుకోండి. ఆ ప్రార్థనని మీ జీవితంలాగా మార్చాలి. మీ భయపడాలి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎందుకంటే
ఎందుకు భయపడాలి అంటే, నేను కనీసం ఆ ప్రార్థనకి విధేయత చూపి జీవించున్నారా లేదా అని ప్రశ్న అడుగుతున్నప్పుడు చాలా కష్టమే. మనము ప్రార్థన చేద్దాం, కానీ యొక్క అర్థం తెలియకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారండి మీ జీవితంలోకి? బిడ్డలారా, నేను నీకు ప్రార్థన చేయించారు, ఆ ప్రార్థన ప్రకారం మీరు జీవించాలి. ఎవరైతే ఈ ప్రార్థన చెప్పి ఆ ప్రార్థన ప్రకారం జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. లేదా మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఒక ఆచారం మీరు పూర్తీకరిస్తారు. ఈరోజు దేవుడు అది మీ నుంచి కోరకలేదు. ఈరోజు మీ హృదయాన్ని దేవునికి సమర్పించి, ఈ పరలోకముని యొక్క ఆ ప్రార్థన నా జీవితములు భాగంలా మారాలి, నేను జీవించాలి అని మీరు నేర్చుకోండి. ఈరోజు దానికి వెండి యొక్క ఆ గొప్ప అనుగ్రహం ఆ దేవుని నుంచి మనము కోరుకుందాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మమ్మల్ని అందరిని కూడా మీ యొక్క దివ్య సందేశం ద్వారా బలపరిచినందుకు మీకు స్తోత్రము, మీకు మహిమ, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో మమ్మల్ని అందరిని కూడా ఒక గొప్ప ప్రార్థన నేర్పించినందుకు మీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీ నేర్పించిన ఆ పరలోకమైన నుండి ఆ యొక్క జపం జపించడం మాత్రం కాదు, నా జీవితంలో ప్రవర్తి చేయడానికి, మా జీవితంలోకి అది లోతుగా వెళ్ళిపోయి ఇతరుల పట్ల సేవ కలిగి, ప్రార్థన కలిగి, సేవ మనోభావంతో జీవించడానికి కూడా కృపావరం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ అప్పము ద్రాక్షరసము మీ సన్నిధానములోకి అర్పణ చేస్తున్న ఈ సమయంలో ప్రభువా, నా యొక్క జీవితములు కూడా మీకు అంకితం చేస్తున్నాను ప్రభువా. నా పోపు గారిని, మెత్రాసులు పనివేసిన ప్రతి ఒక్క మెత్రానులు, కన్యాసులు, గురువులు, సదుపదేశులు, మనకు మంచి మార్గం చూపిస్తున్న ప్రతి ఒక్కరిని మీ యేసు ప్రభు నామములు సమర్పిస్తున్నాను ప్రభువా. వారిని కూడా మార్చండి ప్రభువా, వారిని దీవించండి ప్రభువా. అందువలన మేము కూడా మీ సన్నిధానాలకు చేరి మీ బిడ్డలాగా, మీకు సాక్షిలాగా మారగలుగుతున్నాము ప్రభువా. మన నాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల బెదిగిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లను కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమునాయను. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీవు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు చెచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయును. ఏలయన
విడుదల నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయవలను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటుదము, నీవు మరలా వచ్చు వరకు వేచేయందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన సుఖయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీకు సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన వార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యును. ఉద్దాన మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై చూపి దేవుని కన్నిదలియకు మరియు మాతతోనూ ఆమె భర్తకు పుణిత జోజప్ప గారితోనూ పుణిత అప్పస్సులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగ గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీది ఆగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. నేను ఎపస్తులతో భజించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగముల జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును కాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వీశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పావములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుగా పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమాకు దిత్తి జీవనొసగును గాక. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, అది నీ ఉపకారమును వేణిని మరవకుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శ్వాసద జ్ఞాపికయైన దివ్య సప్రసాదమును స్వీకరించిదిమి. మాటలతో వర్ణింప అలివి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. గుణరాశి ఓ మరియ తల్లి, సన్మతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా మీకు సొదిగిదం. అమ్మా మరియా, అమ్మా అమ్మా మరియా, అమ్మా సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.